బొమ్మను చూస్తే దీంట్లో ఎవరిని లాగుతున్నారో అర్థం కాలేదు. ఈ వ్యక్తి ఈ కొండ బెంచ్ కింద పడిపోతుంటే ఈయన పట్టుకుని లాగుతున్నాడు అనేది మన పర్సెప్షన్. కానీ నిజంగా ఈ బొమ్మ సంగతి చూస్తే ఈ వ్యక్తి కింద ఉన్న అతనే పైకి లాగుతున్నాడు. అంటే మనం చూసే దృష్టిలో ఉంటుంది, సాయంలో ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈయన కింద పడుతున్నాడు, ఆయన పైన లాగుతున్నాడు. యాక్చువల్లీ బొమ్మ ఉండాల్సిన పొజిషన్ అది, ఇతన్ని పైకి లాగుతున్నాడు. కష్టాలు అనేవి ఇలా ఉంటాయి. అందరూ చాలా మంది నా దగ్గరికి వచ్చి లేని కష్టాలని సృష్టించుకోవడం, దాంట్లో బతకడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవాళ నేను చాలా మోటివేట్ అయింది ఒక వ్యక్తిని చూసి. ఆయన నల్గొండ నుంచి వచ్చారు. ఏమంటే నల్గొండ నుంచి వచ్చారా? నల్గొండ డిస్ట్రిక్ట్, నాగార్జున సాగర్. సార్ మీకు ఏమైంది మీ కళ్ళకి? పుట్టుకతోనే కనిపించావు సార్. మీకు ఏ రోజైనా కష్టంగా అనిపించిందా? కష్టంగా అనిపించినా బాధపడ్డం తప్ప ఏం చేయలేదు కదా సార్. ప్రపంచాన్ని చూడగలిగారా? చూడాలని చాలా ఆశ ఉండేది. ఆ స్పెషలిస్ట్ దగ్గర చాలా మంది దగ్గర చూపించాం. చూపించిన తర్వాత రాదని నిర్ణయం అయిన తర్వాత చాలా బాధ కలిగింది. ఒకటి దీంట్లోనే ఇంకో అర్థం కూడా ఉంది. ప్రపంచాన్ని చూడగలిగారా అనేది కళ్ళతోనే చూడగలిగారా, మనసుతో చూడగలిగారా? మనసుతో అయితే చూడగలిగారు సార్, కళ్ళతో చూడగలిగారు. అది నా పాయింట్. సో ఈ బొమ్మ నుంచి నేను తీసుకొచ్చింది ఏంటి అని అంటే, మన యొక్క మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే మన ఆలోచన విధానంలో ఉంటుంది. అది మనం చూసే చేయాలా, చూడకుండా చేయాలా అనేది విషయం. సో దేవుడు మీకు ఇలాగా ఐ డోంట్ థింక్ నేను సింపతి చూపించకూడదు అనుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూసి జాలి పడుతూ ఉంటారు. అది మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అవునండి? అవును. సో ఆ జాలి చూపించకపోవడం మంచిది అనిపిస్తుంది. అవునా? సో ఒక చిన్న పాయింట్, ప్రపంచాన్ని చాలా చూసారు అన్నారు. ఏ రకంగా చూసారు మీరు ప్రపంచాన్ని? కళ్ళతో కాకుండా మనసుతో ఎలా చూసారు? అది విషయం ఇక్కడ. అది ఇతరుల కష్టాలు, బాధలు అవన్నీ తెలుసుకుంటున్నప్పుడు ప్రపంచం ఈ విధంగా ఉంటుందని అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఓకే. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈయన ముస్లిం అంట, ఈయన క్రిస్టియన్ అంట. వీళ్ళిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ నల్గొండలో మీకు ఎలా పరిచయం అయ్యారండి? ఈయన మా ఇంటి దగ్గర సార్. మీ ఇంటి దగ్గర. ఓకే. సో మీ మాటలు, ఆయన యొక్క సంస్కారము రెండు కలిపినాయి మీ ఇద్దరిని, అంతేనా? మేము ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉంటా, కలిసి మాట్లాడటం, తిరగటం, ఇంటికాడ కూర్చొని మాట్లాడడం, ఆజిబాయి అనుకుంటే అంట తిరగటం. మాకు ఫస్ట్ కాంచి ఇంకా అట్లా అలవాటు. సో ఆల్మోస్ట్ 200 కిలోమీటర్లు వచ్చారా హాస్పిటల్? ఎక్కువ వచ్చాం సార్, 200 కిలోమీటర్ పైన వచ్చారు. సో నేను అనేది ఏంటంటే, ప్రపంచాన్ని చూడటం అంటే కళ్ళతో చూడటం కాదు, మనసుతో చూడటం అనేది. సో అదే విధంగా ఈ యొక్క బొమ్మలో నేను చెప్పదలిసింది ఏంటి అని అంటే, ఎవరు లేపుతున్నారు అనే విషయం కాదు, ఎవరికి ఎవరు తోడున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.